భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 21 శ్లోకం అర్వాచముద్దరాత్ రాజన్ స్థితో ద్వైతయు రాయనే ప్రహర్షతేన హృషికేశో గుడాకేశేన భారత యుద్ధరంగం ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పుడు అర్జునుడు సరైన సమయంలో తన లోపల గల ఒక సందేహాన్ని కపిధ్వజుడైన అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుని ఈ విధంగా కోరతాడు. ఓ హృషికేశ, నా రథమును 2 సేనల మధ్యన నిలిపించుము. శ్లోక భావార్థం: ఈ శ్లోకం ద్వారా అర్జునుడి మానసిక స్థితికి ఆరంభ సూచన లభిస్తుంది. ఇక్కడ గుడాకేశ అంటే నిద్రపై విజయం పొందినవాడు. అటువంటి అర్జునుడు ఇప్పుడు తన మనసులో మొదటిసారి తడబాటుతో నిలుస్తున్నాడు. అతని దృష్టిలో శత్రువులు కనబడడమే కాదు, బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించడం మొదలవుతుంది. ఈ సంక్షోభానికి మొదటి అడుగు ఈ శ్లోకం. తాత్విక సందేశం: ఈ చిన్న వేళలో ఒక గొప్ప జీవన సందేశం ఉంది. పనిని ప్రారంభించే ముందు మనసుని ప్రశాంతంగా నిలిపి నిజమైన ధ్యేయాన్ని గ్రహించాలి. ఇది యుద్ధం కావచ్చు, జీవితం కావచ్చు, సంబంధం కావచ్చు. ముందుకెళ్లే ముందు స్వరూపాన్ని ప్రశ్నించుకోవడమే అర్జునుని మాదిరిగా బోధన. అర్జునుడి ఈ విజ్ఞతే భగవద్గీత ప్రారంభానికి నాంది. ఈ ప్రశ్నే గీతలోని 700 శ్లోకాలకు తలుపు. ఇలాంటివే ప్రతి శ్లోకానికి తాత్విక విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ప్రతి సందేహం ఒక ఆధ్యాత్మిక దారిలో మారుతుంది. గీతా దీపంతో